హాయ్! వెల్కమ్ టు రమా హ్యాపీ టాక్స్. ఇవాళ నా రెసిపీ ఏంటంటే చిక్కుడుగాయ టమాటా కర్రీ అనమాట. ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీ వండినప్పుడల్లా నా పెళ్ళవక ముందు జ్ఞాపకం ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే అది నా పెళ్ళవక ముందు మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు చిక్కుడుగాయలు బయట నుంచి తెచ్చి కొని వండి కర్రీ చేయడం అనేది చాలా తక్కువ, అన్‌సీజన్‌లో తప్ప. ఇది చిక్కుడుగాయ సీజన్ కాబట్టి ఈ సీజన్‌లో విలేజ్‌లో ప్రతి ఇంటి దగ్గర పాదు అనేది ఉంటుంది. ఆ పాదుకే చిక్కుడుగాయలు కాస్తాయి. ఆ కాసిన కాయలతోని ఇంట్లోనే కర్రీస్, ఫ్రైస్ అన్నీ చేసుకుంటారు. ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే అక్కడ ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఆర్గానిక్‌గా పండిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆర్గానిక్‌గానే పాదు ఉంటుంది. ఆ పాదుకే వారానికి వచ్చేపాటికి 1, 2 కేజీలు కాయలనేవి కాస్తా ఉంటాయి. కాసిన కాయలతోనే ఇంట్లో కర్రీస్ చేసుకోవడం అనేది కామన్‌గా తెలుసు. ఆ కాయలతో కర్రీ తిని ఆ కర్రీ టేస్టే వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు సిటీలో దొరికే ఈ కాయలతో తింటే చిక్కుడుగాయల కూర ఇంత వరస్ట్‌గా ఉందా అనిపిస్తుందన్నమాట.